గురుగారు ప్రతి మాసంలో అమావాస్య వస్తుంది. అలాగే ఆషాఢ మాసంలో కూడా అమావాస్య వస్తుంది. అసలు దీని ప్రత్యేకత ఏంటి? ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యకి? ఒకటేంటంటే మీరు ఆషాఢమాస ప్రత్యేక అమావాస్య ఏమి ఉండదు. హ్మ్. ప్రతిదీ అమావాస్యనే. అయితే కొన్ని మాసాలలో అంటే జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య కొంత ఇబ్బంది ఉంటుంది. కార్తీక మాసంలో వచ్చేటువంటి అమావాస్యకు విశేషం ఉంటుంది. ఇక మిగతావన్నీ కూడా నార్మల్గా ఉండేటువంటి అమావాస్యలే. కానీ ప్రతి అమావాస్య కూడా శక్తివంతమైనది. ఇప్పుడు సైన్స్ ప్రకారంగా నేను ఏదైనా సరే సైన్స్ని కూడా మీకు ఎప్పుడు అనుసంధానం చేస్తూ ఉంటాను. సైన్స్ ప్రకారంగా అయినా సరే మీకు తప్పకుండా ఈ అమావాస్య అనేది ఒక రకమైనటువంటి మనిషిలో సైకలాజికల్గా మనకి భావోద్వేగానికి ఎక్కువగా కారణమవుతుంటుంది. పౌర్ణమి కూడా అలాంటిదే. కానీ పౌర్ణమి కంటే కూడా అమావాస్య అనేది మనిషిని ఒక రకమైనటువంటి భావోద్వేగాన్ని గురి చేస్తుంటుంది. మీరు సైకియాట్రిస్ట్ని అడగండి ఎవరైనా సరే, ఎక్కువ మంది పేషెంట్లు అమావాస్య వెళ్ళిన మర్నాడు ఎక్కువ మంది జాయిన్ అవుతుంటారు. అంటే అమావాస్య రోజుల్ని వాళ్ళకి ఒక ఉద్రిక్త భావాన్ని కలగడం, ఒక రకమైనటువంటి ఒక పైశాచిక బుద్ధి పెరగడం, కోపం పెరగడము, వాళ్ళకి వాళ్ళే ఏం చేస్తున్నామటువంటి ఒక రకమైనటువంటి లేకుండా, అంటే వాళ్ళలో ఒక శక్తి లేకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండడం, అలాంటివి అరవడం, గట్టిగా అరవడం, ఇలాంటివి చేస్తుంటారు. అంటే సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా మీకు అమావాస్యలో ఎక్కువగా వస్తుంటాయి. ఇది మీరు కావాలంటే ఎవరైనా సైకియాట్రిస్ట్ని సంప్రదించవచ్చును. మీరు కావాలంటే మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. అంటే ఈ అమావాస్యకు ఉన్నటువంటి ప్రభావం ఏంటంటే రవిచంద్రుల యొక్క సమాంతరమైన స్థితి. అంటే రవిచంద్రులు ఒక దగ్గర ఉంటారు. ఈ రవిచంద్రులు ఒక దగ్గర ఉన్నప్పుడు భూ వాతావరణంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. అలాగే ఇది మీరు సైన్స్ ప్రకారంగా, శాస్త్ర ప్రకారం చూసినప్పుడు రెండు గ్రహాలు ఒకవైపు, అంటే రవి గ్రహం కాదు కదా, నక్షత్రం కదా, సరే ఏదనుకున్నా సరే ఆ సూర్యుడు నక్షత్రం అనేవాడు, చంద్రుడు నక్షత్రం వాడు, కాంతి ఇస్తున్నటువంటి రెండు నక్షత్రం ఒకదే రావడం వల్ల శక్తి ఎక్కువ ఉత్పన్నమవుతుంది. అంటే ఓవర్గా తిరుగుతుంది. దీనికి ప్రత్యక్షంగా మీకు ఏదన్నా మీకు వివరణ కావాలంటే సముద్రం దగ్గరికి వెళ్ళి నిలబడితే అమావాస్యకి 2 రోజులు ముందుగా సముద్రం దగ్గరికి వెళ్ళి రాత్రిపూట నిలబడితే వచ్చేటువంటి సౌండ్ని, అమావాస్య రోజు అర్ధరాత్రి వచ్చేటువంటి సౌండ్ని రికార్డ్ చేసుకొని మీరు చూసుకుంటే చాలు. అంటే ఆ సముద్రం యొక్క అలజడి ఎక్కువగా ఉంటుంది, అలల యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది, సముద్ర గర్భంలో వచ్చేటువంటి తత్వం వేరుగా ఉంటుంది. అంటే అమావాస్య రోజున అలా కలుగుతుంది. మర్నాడు మీకు కలిగే అవకాశం లేదు. అంటే మామూలుగానే ఉంటుంది, మామూలుగానే మీకు శబ్దాలు వినబడతాయి కావాలి ఉంటుంది. కానీ అమావాస్య రోజు మాత్రం ఖచ్చితంగా అంతర్భాగంలో గర్భంలో, సముద్ర గర్భంలో విచిత్రమైనటువంటి శబ్దాలు, ఒక కదలిక ఎక్కువ ఉండడము, అలల యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది. మామూలు రోజుల్లో మీకు 1 మీటర్ 2 మీటర్లు కనుక పైకి లేస్తే అమావాస్య రోజున కంపల్సరిగా మీకు 5 మీటర్ల పైనే అలల తాకిడి ఉంటుంది. ఇది ప్రత్యక్ష నిరూపణ. మీరు ఎప్పుడైనా విశాఖపట్నం వెళ్ళవచ్చు, ఇంకెక్కడైనా సముద్రం వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు, దానికి ఎటువంటి సందేహం లేదు. అలాంటిది ఇటువంటి అమావాస్య రోజున ఈ రవిచంద్రుల యొక్క స్థానం వల్ల, రవిచంద్రుల ఒక దగ్గర ఉండడం వల్ల అనేక రకమైనటువంటి భావోద్వేగం గురే అవకాశాన్ని కలిగిస్తాడు. దానివల్ల మిగతా గ్రహాల యొక్క ప్రభావం మన మీద నెగిటివ్గా పడుతుంది. మరి అటప్పుడు అంటే ప్రతి వ్యక్తి మీద నెగిటివ్ ఉంటుందా అని అడిగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ స్టూడియోలో ఉన్నప్పుడు ఈ ట్యూబ్లైట్ నుంచి వచ్చేటువంటి వెలుతురు అందరి మీద ఒకేలా ప్రవర్తిస్తుందా? అంటే మీ దగ్గర ఒక రకమైనటువంటి భావన కలిగిస్తుంది, నా దగ్గర ఒక భావన కలిగిస్తుంది. అంటే నాకున్నటువంటి షాడో వేరు, మీకున్నటువంటి షాడో వేరు. సో ఇటువంటి షాడోలలో మనకి ఉంది. సపోజ్ ఇదే మన స్టూడియోలో మీ పైన రెడ్ లైట్ పెట్టి, కెమెరామెన్ మీద గ్రీన్ లైట్ పెట్టి, నా పైన వైట్ లైట్ పెడితే ముగ్గురు యొక్క ప్రవర్తన ఒకేలా ఉంటుందా? అంటే ఒక రకమైనటువంటి వ్యతిరేకత, అంటే ఆ కాంతి వల్ల చిన్న వ్యతిరేకత, పైకి చూడడము, పక్క చూడడము, అది కొద్దిగా రెడ్ కరెక్ట్ లేదు, నాకు గ్రీన్ బాగాలేదు అనేటువంటి కొద్దిగా తేడా ఉంటుంది కదా. అంటే కాంతి వల్ల మీ యొక్క శరీరం పైన తేడా ఉంటుంది అనేది నిరూపణ. అటువంటి కాంతి అనేది మిగతా గ్రహాల యొక్క కాంతి కూడా మనిషిని పడినప్పుడు ఇబ్బందికర వాతావరణం కలిగిస్తుంది. దానివల్ల చంద్రుడు మనస్సు కారకుడు కాబట్టి మనసు మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అమావాస్య తిథి. అటువంటి ఇతర గ్రహాల యొక్క వ్యతిరేకత, చంద్రుడి యొక్క రవితో కలిసి ఉండవలసి వచ్చినటువంటి అమావాస్య స్థితి మనకి భావోద్వేగానికి గురి చేస్తుంది. మానసికమైనటువంటి వైపరీత్యం, మానసికమైనటువంటి వికారం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆడపిల్లల్ని రాత్రిపూట బయటికి వెళ్ళకన్నానా, అలాగే ఆడపిల్లలు బయటకు వెళ్తే తొక్కకన్నానా, ఆడపిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు ఇగో ఇది జట్టు అని చెప్పేసి చెప్పడం, అలాగే ఆడపిల్లకి ఇబ్బంది ఉన్నప్పుడు కూడా అసలు బయటకు వెళ్ళొద్దని చెప్పడం, ఇవన్నీ కారణం ఏంటి? తొందరగా. కానీ అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే మంచిది అంటారు. పుట్టడానికి వేరు, బయటికి వెళ్ళడానికి వేరు, ప్రవర్తన వేరు. ఇప్పుడు మీకు ఆకలి వేసింది, మంచి శుభ్రంగా తినగలుగుతారు. ఆకలి వేయట్లేదు, నేను ఎంత పెట్టినా ఎంత తింటారు మీరు? ఏదో మొహమాడానికి కిరణ్ శర్మ గారు పెట్టే తింటారు అంతే. నేను చేతి నిండా దద్దోజనం పెడితే ఇందాకనే బాబు తినొచ్చారు ఆయన, నాకు ఫుల్ కడుపు నిండా ఉంది గురుగారు తినలేనని అంటారు తప్ప తింటారా ఏమన్నా? అలాగే పుట్టడం అనేది వేరు. ఇక్కడ మనం చేసేటువంటి మన యొక్క ప్రయాణాలు అమావాస్య యొక్క ప్రత్యేకత లక్షణాల్లో ఇది ఒక ప్రత్యేకత ఏంటంటే అనవసరమైనటువంటి ప్రలోభాలు ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. మానసిక వికల్పానికి కారణమవుతుంది. కాబట్టి మనోవికారం ఉన్నప్పుడు బయటికి ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పడం, ఆడపిల్లల్ని బయటికి వెళ్ళనీయకపోవడం, జాగ్రత్తగా ఉండమని చెప్పడం, పెద్దవాళ్ళు చెప్పినట్టుగా పాటించి చెప్పడం, అలాగే ఆ రోజున నువ్వులు దానం చేసుకోవాలి, పితృదేవతలకి తిలతర్పణం ఇవ్వాలి. ప్రతి అమావాస్యకి మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి అమావాస్యకి పితృదేవతలకి తిలతర్పణం ఇవ్వాలి.
ఎందుకు ఇవ్వాలి పితృదేవతలకి అంటే అమావాస్య వాళ్ళకి ఇష్టమైనటువంటి తిథి. ఆ రోజున యమధర్మరాజు యొక్క అనుగ్రహాన్ని పొందుకొని వాళ్ళు భూలోకానికి వస్తారు. మా పిల్లలు ఇచ్చేటువంటి తిలతర్పణాన్ని తీసుకొని మేము మళ్ళీ స్వర్గలోక ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తామని చెప్పడం. మన వాళ్ళ తిలతర్పణ ఇవ్వకపోతే మన వాళ్ళు వచ్చేసి గడప దగ్గర ఉంటారు. మన వాళ్ళు వచ్చి అరే నా పిల్లవాడు నాకు నీళ్ళు పెడతాడేమో, కనీసం వాడు అన్నం తిన్నప్పుడు 2 మెతుకులు నాకు అన్నం ప్లేట్ పక్కన పెడతాడేమో అనే భావంతో ఎదురు చూస్తారు వాళ్ళు. దాన్ని ప్రేత బలి అంటారు. ఆ ప్రేతాత్మలు అలా వస్తాయి. అంటే వాళ్ళు ముక్తి పొందరా అంటే మనము చేసేటువంటి 90 ఆబ్దికాలు ఉంటాయి, మనకి 90 శ్రాద్ధాలు ఉంటాయి. ఆ 90 శ్రాద్ధాల తర్వాత వాళ్ళకి ముక్తి ఏర్పడే అవకాశం. అంటే మనం జీవించినంత కాలం వాళ్ళకి శ్రాద్ధము పిండ ప్రదానం చేయాలి. అటువంటిది అందులో ఇంపార్టెంట్ అమావాస్య. ఏమో తిలతర్పణ ఇవ్వగానే మన వాళ్ళు సంతుష్టులై మళ్ళీ స్వర్గలోక ప్రాప్తి కొరకు ప్రయత్నం చేస్తుంటారు. ఆ యమధర్మరాజు వాళ్ళు మైనస్ని తీసేస్తుంటాడు, అంటే ప్లస్లే లెక్క పెడుతుంటాడు. ఆ మైనస్ తీసిన తర్వాత వాళ్ళకి ఉన్నతమైనటువంటి స్వర్గలోక ప్రాప్తి ఉంటుంది. కాబట్టి అమావాస్య దీనికి ప్రత్యేకత. రెండవది, ఏదైనా సంకల్పం నెరవేర్చుకోవాలనుకుంటే అమావాస్య రోజు మీరు సంకల్పం తీసుకోవాలి. చాలామంది దీనికి అమావాస్య రోజు ఏ పని మొదలెట్టొద్దు అంటారు. నేను చెప్తాను ఖచ్చితంగా మీరు అమావాస్య సంకల్పం చేసుకోండి. ఎందుకంటే మనసుని దృఢంగా పెట్టుకున్నప్పుడు మనం సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా మీకు వచ్చేటువంటి పౌర్ణమి కల్లా మీరు అనుకున్నటువంటి ధర్మ కార్యాచరణ సంకల్ప స్థితి నెరవేరుతుంది. ఒక చదువు గురించి అనుకున్నారు, చదువు ప్రారంభం చేయండి. ఆ రోజు సంకల్పం ఖచ్చితంగా ఎంబీలో నేను పాస్ అవ్వాలి, ఈ సీఏలో నేను పాస్ అవ్వాలి అని సంకల్పం పెట్టుకుంటే నెక్స్ట్ 15 డేస్లలో మీకు ఆ రూట్ తెలుస్తుంది. పర్ఫెక్ట్గా మీకు ఈ రహదారిలో వెళ్తే నా చదువు పూర్తవుతుంది, ఈ పని నాకు ఈ టైంలో అవుతుంది, ఈ సమయంలో నేను వీళ్ళని కలవచ్చు అనేటువంటి బుద్ధి చైతన్యం నీకు కలుగుతుంది. కాబట్టి నేను తప్పకుండా సంకల్పం చేసుకోండి. ప్రయత్నం ఆ రోజు ప్రారంభం కల్లా సంకల్పం ఆచరణ చేసుకొని నేను ఈ కార్యం కొరకు ఈరోజు అనుకుంటున్నాను, భగవంతు అనుగ్రహంతో ఈ పని పూర్తవ్వాలి అనుకుంటే అమావాస్యలో సంకల్పం చేసుకుంటే తొందరలో పూర్తవుతుంది. ఇది చాలా మందికి కేరళీయులు తమిళులు ఇద్దరు కూడా అమావాస్యను బాగా తీసుకుంటారు. వాళ్ళు ఈ యొక్క మిగతా దక్షిణ భారతదేశం మొత్తంలో మనతో పాటుగా ఉత్తర భారతం వాళ్ళందరూ అమావాస్య నెగిటివ్ అనుకుంటారు. కానీ అమావాస్య పాజిటివ్గా ఇచ్చే అవకాశాలు కొన్ని ఉంటాయి. కాబట్టి అటువంటి తత్వంతో సంకల్పం చేసుకుంటే కూడా మీకు తప్పకుండా కార్యసిద్ధి నెరవేరే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి అమావాస్యలు. రెండో, చాలామంది అమావాస్య రోజున నక్తముగా ఉంటారు, నిరాహారంగా ఉండే అవకాశం చాలామంది చేసుకుంటారు. తమిళులు కానీ ఇతరత్ర వాళ్ళు కూడా నిరాహారంగా ఉంటారు. కొన్ని నక్షత్రాల వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం, అనురాధ నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, తర్వాత మఖా నక్షత్రం, తర్వాత అశ్విని, ఈ నక్షత్రాల వాళ్ళు తప్పకుండా నక్తంగా ఉంటారు. వీళ్ళు అంటే వాళ్ళకి చాంద్రాయణ వ్రతం అంటారు దాన్ని. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు నక్తంగా ఉంటూ శివారాధన ఎక్కువ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది కూడా ఇష్టమైనటువంటిది. ఇక మీరు అన్నట్టుగా అమావాస్య రోజు అమ్మాయి పుడితే మంచిదంటే మనకి కార్తీక మాస ప్రారంభానికి ఆశ్వయుజ మాసం యొక్క ఎండింగ్, అంటే ఆశ్వయుజ మాసం యొక్క అమావాస్య అంటే నెక్స్ట్ డే కార్తీక మాసం. ఆశ్వయుజ మాస అమావాస్య రాత్రిపూట లక్ష్మీదేవి జననమైందని చెప్తారు. కానీ ఆ లక్ష్మీదేవి ప్రసన్నరాలైంది, జననమైంది. కాబట్టి జ్యేష్ఠ మాసంలో అమావాస్య రోజున అమ్మాయి పుడితే అదృష్టవంతురాలని చెప్తుంటారు. కాబట్టి అది కూడా మనకు సమంజసమైన విషయమే. ఆడపిల్లకి ప్రపంచానికి వెలుగిచ్చినటువంటిది, శత్రునాశనాన్ని చేసి నరకాసురుడు వధించిన అమ్మవారు ఉద్భవించింది. కాబట్టి జీవితంలో వెలుగులు నింపుతుంది. కాబట్టి మన కుటుంబంలో మంచి వెలుగులు నింపగలిగే శక్తి ఆడపిల్లకు ఉంది. కాబట్టి అటువంటి ఆడపిల్ల అమావాస్య రోజు పుడితే అదృష్టం అనేది వాస్తవము, నిజమే విషయం. కాబట్టి ఇంతటి విశేషమైనటువంటిది అమావాస్య. మరి ఈ రోజున దాన ధర్మాలు ఎక్కువ చేసుకోవాలి, పుణ్యకర్మలు ఆచరించాలి. పుణ్యకర్మలు అంటే ఇందాక చెప్పారు, పితృదేవతల పుణ్యకర్మ. సరే, సాయంత్రం పూట ప్రదోష కాలంలో శివారాధన, ప్రాతకాలంలో విష్ణుమూర్తి దేవాలయ సందర్శన. ఎవరికైనా సరే ఒక వస్త్రము కానీ, గొడుగు కానీ, చెప్పులు కానీ ఆరు దానంగా ఇచ్చుకుంటే విశేషమైన పుణ్యబలం. మన పుణ్యబలం పెరగడం వల్లనే మనకి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంటుంది. పుణ్యబలం పెరగడం వల్లనే కుటుంబ వృద్ధి బారుతుంది. మన పుణ్యబలం పెరగడం వల్లనే విద్యా సంపన్నత పెరుగుతుంది. పుణ్యబలం వల్లనే మనకి ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జరగాలంటే అమావాస్య రోజు తప్పకుండా మీరు కనీసం కాకికి అన్నమైన పెట్టండి. మీరు తినే అన్నంలోంచి ఒక ముద్ద తీసి 2 నువ్వుల గింజలు, నల్ల నువ్వులు దాన్ని కలిపి మీ ఇంటి పక్కన లేదా మీ గోడ మీద, పిట్టగోడ మీద, డాబా మీద, అపార్ట్మెంట్ అయితే మిద్దె మీదకి వెళ్ళి పైన పెట్టి ఆకి పెట్టి నమస్కారం చేసుకోండి. అంటే కాకికి పెట్టండి. దానివల్ల కూడా పుణ్యబలం పెరుగుతుంది. ఇది కూడా చేసుకోలేమంటారా? నా తూర్పు తిరిగి దండం పెట్టండి, తప్పకుండా మీకు అన్ని అనుకూలంగా ఉంటాయి అన్నవి చెప్పవచ్చు. ఇందాక మీరు అన్నట్టు అంటే పూర్వకాలం నుండి అమావాస్య రోజు బయటికి పంపించొద్దు అంటారు. ఇప్పుడున్న జనరేషన్లో ఆ మాట ఎవరు వినరు గురుగారు. అలాంటి వాళ్ళు ఒకవేళ బయటకు వస్తే అమావాస్య రోజు ఏమవుతుంది? ఒకటి గుర్తుపెట్టుకున్నా, ప్రకృతి విపరీతాలు మనం చూస్తూనే ఉన్నాగా. ఒకప్పుడు ఉన్నటువంటి స్వార్థ చింతన ఇప్పుడు స్వార్థ చింతన. కొడుకులో, కూతుల్లో, తల్లిలో, తండ్రిలో స్వార్థ చింతన పెరిగిపోవడం. అంటే వినాశకాల విపరీత బుద్ధి. ఆ తిథి ఎప్పుడు మారదు. మనలో మోడ్రను 22nd సెంచరీ అని కొంతమంది ఈ మధ్య వచ్చేసి ప్రకృతి విరుద్ధంగా పాటించే వాళ్ళు కొంత ఉన్నారు. మీరు వినే ఉంటారు, ఒక సంవత్సరం 2024 ఐ థింక్ ఆగస్ట్లోనే ఒక మనిషి గుండెకి పంది గుండె పెట్టారు. 3 months వాడు బతకగానే మేము గెలిచామని చెప్పేసి అమెరికన్లు మేము సంతోషపడి మేము గెలిచాం, పంది గుండె మంచిగా అవుతుంది. కరెక్ట్గా 3 నెలల తర్వాత చచ్చిపోయాడు వాడు.
మళ్ళీ వాళ్ళు బయటకు రాలేక వాళ్ళు ఇంతవరకు ఆ శాస్త్రవేత్తలు డాక్టర్లు బయటకు వచ్చి మాట్లాడే దాఖలాలు లేవు. కొంతమంది గాడిద గురించి మాట్లాడతారు, కొంతమంది కోతి గుండె పెడతా అంటారు. ప్రకృతికి మనం ఆపోజిట్గా వెళ్తే ఏది సాధ్యం కాదు. ప్రకృతితో మమేకమైతేనే మనకి శుభయోగం ఉంటుంది. అలాగే తప్పుగా అనుకుంటున్నా, ముందర ఆడపిల్ల ఉంది కానీ గర్భం అనేది ఆడపిల్లకి వస్తుంది, మగవాడికి రాదు. అలా మగవాడు తెప్పించారు గర్భం, వాడు కరెక్ట్గా 2 నెలలు చనిపోయాడు. వాడు ఒక వ్యక్తికి మగవాడికి గర్భం తెప్పించారు, వాడు చచ్చి కూరుకున్నాడు. అది ఎవరికి వస్తుంది? ఆడపిల్ల గర్భాన్ని మోగే శక్తి ఆడపిల్లకి మాత్రమే ఉంది, మగవాడికి లేదు. అటువంటి శక్తిని ప్రకృతికి విరుద్ధంగా మనం వెళ్ళినప్పుడు ఈనాటి వినాశకాలే వస్తుంది. తిథి అనేది మారదుగా, ఏకాదశి మారదు, అమావాస్య మారదు, పౌర్ణమి మారదు. ఆ రోజున బయటికి వెళ్ళకపోతే నష్టం ఏంటనే విషయం వీళ్ళు కాన్సన్ట్రేషన్, వెళితే ఏమవుతుంది అంటే ఇవే అవుతాయి. సో ఇటువంటివి అనేకం కలుపుకుంటే ఒక అమావాస్య అనుకోండి, ఏకాదశి అనుకోండి, ఏకాదశి ఉపవాసం ఉండాలా, నేను యాష్, నేను నాన్ వెజ్ తింటాను, ఏమవుతుంది, గ్రహణం రోజు నేను మాంసం తింటాను చూడండి మీరు అని చెప్పేటువంటి సూడో నాస్తికులు కూడా ఉన్నారు. ఆ సూడో నాస్తికుల తర్వాత కేర్ హాస్పిటల్ ఎక్కడ హాస్పిటల్ ఉన్నారో నాకు తెలుసు ఆ విషయం. ఎటువంటి రాజకీయ నాయకులు వచ్చి మేము గ్రహణం రోజు చికెన్ తినని చెప్పేసి ఆయన చికెన్ తినని చెప్తాడు, ఆయన గారు ఎమ్మెల్యే రాజకీయ నాయకుడు, ఆయన మరునాడు కేర్ హాస్పిటల్ విషయం మాకు తెలుసు ఆ విషయం. మా దగ్గర ఆ ప్రూఫ్ మా దగ్గర కూడా ఉన్నాయి. ఈ సూడో నాస్తికుల గురించి మేము గట్టిగా మాట్లాడగలుగుతాను. నాలాంటి గట్టిగా మాట్లాడతాడు, నేను వేసుకుంటే ఈజీగా వేసుకొని చాలా గట్టిగా వేసుకుంటాను నేను. అటువంటి వ్యక్తులందరూ కూడా ఈ అమావాస్య గురించి తప్పుగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు. వీళ్ళందరి వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో అనేకమైనటువంటి భావోద్వేగాలు, నెగిటివ్ ఆలోచనలు పెరుగుతున్నాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకున్నా, ఒకప్పటి కాలంలో నిజంగా చెప్పాలంటే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళలో వాయు వరుసలు లేవు. అది ఓపెన్ సీక్రెట్, అది మీరు చూస్తూనే ఉన్నారు, మన యూట్యూబ్ ఛానల్లో చెప్తూనే ఉంటారు. వాయు వరుసలు లేని వాళ్ళు ఎవరంటే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ వాయు వరుసలు లేవు. వాడికి అన్న, వదినే, చెల్లెలు లేవు, అందరితో వాడి పిల్లల్ని కంటాడు. వేరే మతాల్లో విగ్రహాలు ధ్వంసం చేయండి, లేదంటే నాకు విగ్రహాలు ధ్వంసం చేసి వాడిని చంపేస్తే నాకు జన్నత్ వస్తుంది, ఆడపిల్లని మానభంగం అని చెప్పేటువంటి మతాలు వాళ్ళు వేరే ఉన్నాయి. నేను ఓపెన్గా చెప్తాను, మనకి మీరు ఎడిటింగ్ చేసుకున్నా తెలియదు కానీ అటువంటి మతాలు మనవి కావు. లోక కళ్యాణం కోసం ఇచ్చేది. ఇగో ఈ పూజ చేయి, లోక కళ్యాణం ఉంటుంది. ఆవును పెంచు, లోక కళ్యాణం ఉంటుంది. ఇగో ఈ అమ్మవారి పూజ చేయి, లోక కళ్యాణం ఉంటుంది. అభిషేకం చేయి, లోక కళ్యాణం ఉంటుంది అని చెప్పేదే నా సనాతనం తప్ప వ్యతిరేకం కాదు కదా. ఇటువంటి అమావాస్యలు, పౌర్ణమి తిథులన్నీ కూడా చేయకుండా ఉండడం వల్ల మీరు నమ్ముతారో అంటే నేను చెప్తున్నాను, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను విపరీతమైనటువంటి దోషాలు ఎక్కడ ఉంటాయంటే, ఈ రోజున మీరు నమ్ముతారో మిస్టర్ జస్టిస్ గవాయ్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారు గూగుల్లోకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హౌ మెనీ డైవర్స్ కేసెస్ ఇన్ అవర్ కంట్రీ అని చెప్తే more than 18 lakhs ఉన్నాయి, 18 లక్షల విడాకులు ఉన్నాయి ఇప్పుడు. దాంట్లో మీరు నమ్ముతారో తెలంగాణ రాష్ట్రంలో 73,000, ఆంధ్ర రాష్ట్రంలో 76,000 ఉన్నాయి విడాకుల కేసులు. అంటే ఇది విపరీతం కాదా? ఇది వినాశకాలం కాదా? కాబట్టి ఇటువంటి వినాశకాలాన్ని కూడా ఇటువంటి మనం పాటించకపోవడం వల్ల, పద్ధతి పాటించకపోవడం వల్ల, ఏకాదశి అమావాస్య లేకపోవడం వల్ల వచ్చేటువంటి ప్రార్థన కర్మలు, పెద్దవాళ్ళు చెప్పింది వింటే మనకు శుభం కలుగుతుంది, వినకపోతే ఇటువంటి విపరీతాలు కలుగుతాయనే విషయం ఓపెన్ చేయడం. కొంతమంది అంటారు వాళ్ళ మనసులు కలవలేదు, వాళ్ళ యొక్క భావాలు కలవలేదు, వాళ్ళ యొక్క ఆలోచనలు కలవలేదు. మరి అంతకుముందు ఏం చేస్తున్నారు? 5 ఏళ్ళు 7 ఏళ్ళు ప్రేమించుకుంటున్నారుగా, మరి అంత ఆ ప్రేమలు ఏమవుతున్నాయి ఇప్పుడు? కాబట్టి ఇవన్నీ కూడా వినడానికి బాగుంటాయి. మేము అనుకునే కారణం అమావాస్యలు, ఏకాదశులు, పౌర్ణమి తిథుల్లో మనం సరైనటువంటి పద్ధతులు లేకపోవడం వల్ల వచ్చేటువంటి విపరీత ధోరణి. కాబట్టి దాంతో మన పెద్దలు చెప్పిన మాట విని ఇప్పటికైనా పాటిస్తే శుభము, ఆనందం కలుగుతుందని తెలియజేసుకుంటున్నాను. శుభమస్తు, నమస్కారం. ఓకే గురుగారు, మంచి విశ్లేషణ. అమావాస్య రోజు మనం చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి అనే దాని గురించి మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు.